48 ఏళ్ల ప్రస్థానంలో మీరు ఎన్నో తరాల హీరోలు చూశారు. నాగేశ్వరరావు గారిని చూశారు, నాగార్జున గారిని చూశారు, ఎన్టీ రామారావు గారిని చూశారు, బాలకృష్ణ గారిని చూశారు. ఎలా కంపేర్ చేస్తారు వాళ్ళ? అంటే అప్పటికి పరిస్థితులు మారాయి, పద్ధతులు మారిపోయాయి. తండ్రి కొడుకులతో వర్క్ చేయడం విడివిడిగా అయినా సరే మీకు ఎలా? ఆ రోజులకి ఈ రోజులు చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడంటే నిర్మాత డైరెక్టరు మెయిన్. ఆ రోజుల్లో ప్రొడ్యూసరు స్టోరీ తీస్తున్నాడు అని అంటే డైరెక్టర్ ఈయని తర్వాత డిస్ట్రిబ్యూటర్లకు చెప్పి వాళ్ళు కూడా ఓకేనంటే మొదలెట్టేవాళ్ళు. అప్పుడు అడ్వాన్స్ సిస్టమ్ ఉండేది. వాళ్ళు 10 లక్షలు ఇస్తే 1 ఇయర్ లోపల వాళ్ళ డబ్బు కనుక రాకపోతే మనం హ్యావ్ టు పే ది మనీ విత్ ఇంట్రెస్ట్. అలా కాకుండా మామూలుగా ఇప్పుడు ఇవాళ రోజున ఏమైంది, పిక్చర్ మొదలెడుతున్నామని అంటే జిల్లాల వారి అమ్మకాలు వచ్చినాయి, థియేటర్లు వాళ్ళు కొనుక్కోవటం ఇదైంది. సో ఎంటైర్లీ డిఫరెంట్. అప్పుడు పోయిందన్నా కానీ ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటర్ ఒక పద్ధతిగా ఉండేది. ఇవాళ రోజున ప్రొడ్యూసర్ అనేవాడు చెక్కుల మీద సంతకం తప్పనించి తగ్గింది లేదని నేను అనుకుంటున్నాను. ఆ రోజుల్లో సినిమా అంటే 1 వీక్ ముందు ఒక 6 టైమ్స్ చూసుకునేవాళ్ళం పిక్చర్, ఎక్కడన్నా ల్యాగ్ ఉందా ఏమిటా అది ఇదని. తర్వాత రోజుల్లో రాను రాను పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో పోయి 1000 అడుగులు 2 అడుగులు తీసేస్తా ఉన్నారు, 2000 అడుగులు అట్లా. సో అప్పటికప్పుడు లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ దేర్. బట్ యూ హ్యావ్ కెప్ట్ అప్ విత్ టైమ్స్ బికాస్ మీరు నేను ఇవాళ రోజు నేను ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు టేక్ ది బిగ్ పిక్చర్. ఏదో చిన్నాలతో తీస్తే ఏమి ఓపెనింగ్లు రావడం లేదు. సరే చూద్దాం, నాకు అంబిషన్ ఒకటి ఉంది, 13 లాంగ్వేజ్లు తీయాలని. 12 లాంగ్వేజ్లు అయిపోయినాయి, ఒక్కటే పంజాబ్ ఉంది, అది దిగిపోతున్నాను రేపు జనవరి మొదలెట్టి. అది అయిపోతే నా లైఫ్ అంబిషన్. ఎప్పుడు ఎవరు మీకు డేట్స్ అంటే మీరు హిట్లు ఇచ్చి పెద్ద పెద్ద స్టార్స్ చేసిన వాళ్ళు తర్వాత డేట్స్ లేవని నిరాకరించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు? నేను ముందుగానే కంప్లీట్గా ఇప్పుడు అలానే మంత్లో మొదలెడతాను, ఇవి నా డేట్స్ టైప్ చేసి నీ అమౌంట్ మొత్తం చేసేసి సంతకం పెట్టాలి. ఇఫ్ ద సైన్ ఆన్ ద అగ్రిమెంట్ దెన్ ఓన్లీ ఐల్ టేక్ దెమ్, అదర్వైజ్ నో. ఇన్క్లూడింగ్ కాజులు కూడా అప్పుడు మన గెస్ట్ హౌస్లో ఉండాలంటే ముందు ఉంటానని తర్వాత లేదని వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే లేదని తర్వాత అట్లయితే మీ అమ్మాయిని మార్చేసి ఇంకొని పెట్టుకుంటానన్న. కాజల్ ఫోన్ చేసి నైనే డోంట్ వరీ నాయుడు ఐ విల్ కమ్ అండ్ స్టే దేర్ అని. ఐఎమ్ టెలింగ్ కాజల్ ఫస్ట్ షెడ్యూల్ యూ స్టే అండ్ సెకండ్ షెడ్యూల్ ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్ దట్ టైమ్ ఆల్సో ఐ విల్ రిమూవ్ యూ అన్న. అంత స్ట్రిక్ట్గా ఉంటారా? డోంట్ వరీ అని బాగా దబాయిస్తుంది, బాగా చాలా ఇదిగా ఉండదు. ఐఎమ్ వెరీ వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ హీరోయిన్స్ నా హీరోయిన్స్ చేసిన అంత కోఆపరేటివ్గా నేను హమాప్కి దిల్ మేర అయితే అని చేసింది. అస్సలు వెనక సావిత్రి గారు కూడా సెట్లు అట్లా మాట్లాడితే టక్కన షార్ట్ రెడీ అని అంటే ఇమీడియట్గా ఆ మూడ్లోకి వెళ్ళిపోతుంది. అదే మాదిరి అన్నమాట కాజల్ కూడా, అంత బాగా వెరీ గుడ్ ఆర్టిస్ట్. వాళ్ళ అమ్మ మన పిక్చర్స్లో 2-3 పిక్చర్లు చేసింది. సో ఫోకస్డ్, హీ ఈస్ జస్ట్ సో ప్రిసైజ్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ he's just a great man. క్విక్గా మీ పాటలు, బికాజ్ మీ పాటలు ఇప్పటికీ ఇంత హిట్ పాటలు కాబట్టి ఒకసారి గుర్తు చేసుకుందాం. మనసు గతి ఇంతే, మనిషి బ్రతికింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, నీరజాల గలడానయానతి, వ్రత విధాన మహిమన్ సత్యాపతి, మీరజాల గలడానయానతి, తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే, నెలరాజ నీ రూపు తెలిసిందిలే, నా పక్కన చోటున్నది ఒక్కరికి, ఆ ఒక్కరు ఎవరన్నది నీ గరికి, వెళ్ళు వచ్చి గోదారమ్మ వెళ్ళాకిల్ల పడ్డాదమ్మా దేవత. ఆ పాటలో ఏమన్నా దానికి సంబంధించిన సన్నివేశం ఏమన్నా గుర్తుందా? గోదావరి అనేది ఆ సిచ్యువేషన్, ఆ బిందెల పాట ఒకటి. ఆ బిందెల పాట చేస్తుంటే అన్కంట్రోలబుల్ లేదారు. రాజేంద్రరావు గారు జనాన్ని చూస్తే కొంచెం భయం ఆయనకి. అప్పుడు ఎగ్జిబిటర్స్ అంతా అప్పుడు ఎట్లా ఉన్నదంటే మన ప్రొడ్యూసర్ పోతే మా ఎగ్జిబిటర్లు అందరూ వచ్చేవాళ్ళు, దే యూజ్డ్ టు లుక్ ఆఫ్టర్ మా షూటింగ్ ఇదంతా. ఈ పోలీసు వాళ్ళు ఒకటి టక్కన ఒకరిని ఏదో అట్లా కొట్టేటప్పుడు దెబ్బ తగిలింది. అబ్బో బాబా అని వాడు యాక్ట్ చేశాడు, పడిపోయి పెద్ద చంపేశారని. ఇక జనం అంతా డామ్డు అనేటప్పుడు రాఘవేంద్రరావు బాబు వెళ్ళిపోదాం ఇక్కడ వద్దు వాళ్ళ షూటింగ్ అనేసేటప్పటికి ఈ బుర్రలో కొంచెం ఆ ఇసుక దీంట్లో తడిలో నడవాలి. శ్రీదేవిదేమో డ్రెస్ అంతానేమో స్కిన్ దీంట్లోనూ ఆవిడ జ్యువెలరీ ఇదంతా తడుస్తుంది. ఆవిడ ఎవరైనా ఎత్తుకోవాలి, శోభన్ బాబు నేను మాత్రం ఎత్తుకొని బాబు నువ్వు ఇదని. సరే అప్పుడు నేనే శ్రీదేవిని ఇట్లా ఎత్తుకొని కంప్లీట్ బోటు దాకా తీసుకొని పోయి బోట్లో దించి ఇక అందరం బోట్లో పోయేవాడు. ఆ పాట 3 రోజులు అలాగే శ్రీదేవి లిఫ్టింగ్ నేనే.
బలపం పట్టి భామ బళ్ళో ఆ ఆ ఇ ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ వళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా అంటా అమ్మడు హొయ్యారే హొయ్యారే కలయా నిజమా. ఎంత బ్యూటిఫుల్ పాట సార్, ఇళయరాజా గారు. హ్యాట్స్ ఆఫ్ టు ఇళయరాజా. మీకు ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ ఫేవరెట్ అని ఉన్నారా? అది అందరూ బాగా ఇళయరాజా ఆయనకి ఏంటంటే నా ఇంట్రెస్ట్ చూసి ఆయన పక్కన కూర్చోబెట్టుకునేవాడు. రీ రికార్డింగ్ చేసేటప్పుడు ప్రేమ పిక్చర్ రీ రికార్డింగ్ జరుగుతూ ఉంటే నాయుడు ఒక్కరి మీద అప్పుడు ఆయన రీ రికార్డింగ్ అంటే మొత్తం ఉండాల్సిందే, వయలిన్స్ కానివ్వండి, గిటార్ వాళ్ళు కానివ్వండి, తప్పలా ఒకరు బయటకు పోయి బయట రావడం లేదు, కంప్లీట్ సెటప్ ఉండాలి. చేసేటప్పుడు ఆ లాస్ట్లో క్లైమాక్స్లో ఆ అమ్మాయికి ఇదంతా రేవతికి పెట్టుండే, నాయుడు నీకు బోనస్ ఇస్తాను చూడు ఇక్కడ అని చెప్పేసి ఎక్స్ట్రా యాడ్ చేసేవాడు. ఎప్పుడు ఎరికా నల్ల ఎరికైతే రొమ్మ నల్ల ఎరికేసాడు. దట్ వే హ్యాట్స్ ఆఫ్ టు ఇళయరాజా గారు. ఎవరు ప్రొడ్యూసర్లో ఎంత నేను ఒకటి మామూలుగా అంత తను కంపోజ్ చేసుకునేటప్పుడు ఎవరిని రాలేడు, నన్ను ఒక్కడనే లోపల పిలుచుకునేవాడు. అట్లాగే మన మహాదేవన్ గారు ఒకడు డన్ నెంబర్ ఆఫ్ పిక్చర్స్, చక్రవర్తి ఘంటసాల గారు ఓ పిక్చరే చేశాడు మ్యూజిక్ డైరెక్టర్గా, పాటలన్నీ ఆయన పాడేవాడు అనుకో. సో జీవితంలో ప్లస్లు చూసారు, ఎక్కువ ప్లస్లు చూసారు, తక్కువ మైనస్లు చూసారు. నేను ఒకటే అనుకుంటాను, కారం చెట్లు వ్యవసాయం చేసుకుంటూ రైస్ మిల్ చేసుకుంటూ అట్లా సరదాగా తిరగండి, వాళ్ళ రోజున మనం ఎక్కడ పోయినా నాయుడు గారు నాకు అంతకన్నా నాకేం కావాలి. పూర్తి సంతృప్తి, మీరు మోడల్ జీవితం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మా. ఓ రోజు జోక్ ఫ్లైట్లో కూర్చొని ఉంటే వీళ్ళందరూ నమస్కారం నమస్కారం నాయుడు గారు నమస్కారం నమస్కారం అంటాను. అవతల పక్క ఒక 3 మంత్రులు ఉన్నారు, వాళ్ళు జోక్గా నన్ను పిలిచి ఏ నాయుడు అందరు నీకే నమస్కారం పెడుతున్నారు, మాకు ఒకటి పెట్టడం హైట్ పక్క తిరిగి. సో దట్ వే నాకు ఎక్కడ పోయినా ఆయన. ముగిస్తూ ఒక సున్నితమైన ప్రశ్న. అమ్మగారు మీరు 3 ఏటప్పుడే వెళ్ళిపోయారు, యూ లాస్ట్ యువర్ మదర్ వెన్ యువర్ 3rd year అన్నారు. మిస్ చేశారా అమ్మని? అమ్మని అసలు చనిపోతే అప్పుడు నాకు 3rd year. నేను మా అమ్మని చూడాలని బోర్ని ఏడుస్తూ ఉంటే అప్పుడు నా పెదనాయన వచ్చి ఒక చిన్న రూమ్లో పండుకోబెట్టారు బాడీని. ఆ ఫేస్ కూడా కవర్ చేస్తే అది అట్లా తీశారు, గుర్తు నాకు అది ఒకటే గుర్తు. ఆ ఫేస్ బ్యాడ్ ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్ వచ్చేసి ఇక అంతే. మా అమ్మ ఫోటో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న పక్కన ఉన్నది, అదే నేను అలర్ట్ చేయించి పెట్టుకున్నాను. బట్ మై ఫాదర్ మేడ్ మీ టు ఫర్గెట్. మా తల్లి మర్చిపోయేటట్టు పెంచాడు నాకు. తల్లి కొరత అనేది లేదు. ఎనీ ఫ్యూచర్ ప్లాన్స్ సార్? అదే పంజాబీ ఒకటి రాముడి భీముడి దిద్దామని ఎన్టీఆర్ తోటి, జూనియర్ ఎన్టీఆర్ తోటి. ఆ బాబు చేస్తానన్నాడు, మళ్ళీ ఇప్పుడు డైరెక్టర్ ఎవరు అంకుల్ అది అన్నాడు. అదే మరి ఏంటో చూద్దాము. సరే ఇక లేకపోతే అనుకుంటే మనకి ఏమి పని లేకపోతే ఉండలేనమ్మా చింతపల్లి. సో ఇప్పుడు ఆ పంజాబీది అయిపోయింది అనుకో. తర్వాత ఇప్పుడు మన చలపతిరావు గారు అబ్బాయి రవి, అతనేది ఇప్పుడు నువ్వు ఇలా పిక్చర్ అయిన తర్వాత ఒకటి చేస్తాను అన్నాడు. సురేష్ బాబు తను బాగా క్లోజ్గా ఉంటారు వాళ్ళు. మన సురేష్ ఫోన్ చేసి చెప్పాడు, డాడీ చిన్నాళ్ళతోటి నువ్వు ఇక్కడ టేక్ పిక్చర్ ఎత్తి. సరే నేను ఏదో డబ్బులు పెట్టేసి పక్కకు తప్పు నిర్మాత కాదు, కేవలం ఒక సపోజ్ 2-3 టేకులు అయిందనుకో, ట్రాలీ సరిగా నెట్టలేకపోతే నేను ఐ యూజ్డ్ టు పుల్ ది ట్రాలీ. పోయేది సొమ్ము నాది, వాళ్ళది కాదు కదా పాపం లైట్ బాయ్స్. వాళ్ళకి డైలాగ్ ఎక్కడి నుంచి కదిలించాలనేది ఒకసారి వెరీ ఒక మేస్త్రి లాంటి వాడు అతను చూస్తుంటాడు, డైరెక్ట్ ఇట్ అనగానే స్లోగా ఇది వాళ్ళు ఏదైనా మిస్ అయినప్పుడు ఇది అవుతుంది. అందుకని నేనే క్రేన్ కానీ ట్రాలీ కానీ ఐ యూస్ టు ఆపరేట్. సెట్లో పోతే మనం ఒక నిర్మాత అనేది ఏమి లేదు, ప్రొడక్షన్ బాయ్ లాగానే పనిచేసుకుంటాం. రాజకీయాల్లోకి రావడం ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా సార్ మీరు? నాకు ఇప్పుడు ఏదో చేయాలని మొదటి నుంచి ఉంది. ఎందుకంటే నా 9వ సంవత్సరం ఏజ్లోనే నేను వినోబాబా వాళ్ళు కారం చెడు వస్తే నేను 2.5 ఎకరం అప్పుడే దానం చేశాను. నేను ఐ డొనేటెడ్ 2.5 acres అప్పటికి, ఆ రోజుల్లోనే 9వ సంవత్సరంలో. అప్పుడు అందరు గొడవ అనమాట, ఏంద్రా నీ వయసు ఎంత, నీ కథ ఎంత, మీ నాన్న వద్దంటే నువ్వేం చేస్తావు అన్నారు. మా అమ్మ పొలం ఉంది, నేను ఆ పొలం ఇచ్చేస్తాను అన్నాను. ఐ లాస్ట్ మై మదర్ ఇన్ 3rd year ఇట్ సెల్ఫ్. సో అట్లా నాకు మొదటి నుంచి ఏదో చేయాలని. అట్లాగే ఇప్పుడు మన వర్కర్స్ కానీ ఇక్కడ కూడా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మా స్టాఫ్కి ఒక 6 ఫ్లాట్లు కట్టించాను. చాలా చేసామనుకోండి అట్ వస్తుంది. సో అప్పుడు 30 lakhsకి 1 crore చేశారు. మనం ఏదన్నా ఇవాళ రోజున మనం చేస్తే బెటర్ అని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే నేను పిలిచి, బాబు మీకు అభ్యంతరం లేకపోతే నేను ఎంపీగా వేస్తాను బాపట్ల అని అడిగా. అనగానే అంతకుముందు వాళ్ళు నన్ను మార్టూర్లో ఏమనమని అడిగారు. నాకు రాజకీయాలు పనికిరావని, నేను అందరి మనిషినండి, నాకు అందులో మాకు స్థలాలు స్టూడియో స్థలాలు తెచ్చిందంతా కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేవాడు నేను. సరే రేపు రామన్నాడు. రేపు రామన్న తర్వాత నిన్ను నర్సరావుపేట ఏమంటున్నారు అక్కడ అన్నారు. మా ఊర్లో నేను మగాడిని కాదని బాపట్ల కాకుండా నాకు బయటకు రారండి ఈ డైలాగ్ చెప్పారు. ఇమ్మీడియట్గా అప్పుడు రాఘవేంద్రరావుతో నేను పోయి, రాఘవేంద్రరావు ఈ మాదిరి బాబు అన్నాడు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు వద్దు. అప్పుడు నేను తాజ్మహల్ పిక్చర్కి అవుట్డోర్ పోవాలి.
అంటే అప్పుడు రాఘవేంద్ర పోయి చెప్పాడు, ఆయన చాలా ఫాస్ట్ అండి, ఎస్ ఉన్న 2 డైలాగులు, మీరు అది ఇదేదో గుంటూరు అన్నారంట, నర్సరావుపేట అన్నారంట, ఆయనకి ఇష్టం లేదని. సరే తెల్లవారుజామున 2:30కి ఫోన్ చేశారు. నేను నైట్ 10 అయితే మా ఫోన్ అన్ని కట్ చేసేస్తాను, పైన బాబు సురేష్ బాబు రూమ్లో ఉంటాయి. అప్పుడు మా డాక్టర్లు వాళ్ళు పొద్దున్న, మామయ్య ఇట్లా రాత్రి ఫోన్ చేశారు, 7ంటికి రమ్మన్నారు, మిమ్మల్ని ప్రమాణ స్వీకారం అంటాను. అప్పుడు పార్టీ ఆఫీసు పోయి చేసాం. తీరా చేసాము, ఎలక్షన్ అయింది, గెలిచాము, ఆ జన్మభూమి ప్రోగ్రాం పోయింది. ఇక అప్పుడు ఎప్పుడు కూడా మనకు ఏదో పిచ్చి ఒకటి ఉంది కదా, మనం నెంబర్ 1 కావాలి అది ఇదని. దెన్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ కూచినపూడి కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి, మన ట్రస్ట్ నుంచి, ప్లస్ ఎంపీ లాట్స్. అప్పుడు ఆఫీసర్స్ కూడా భలే హెల్ప్ చేసేవాళ్ళు. తెలుగుదేశం అని ఎంపీ అని కానీ ఏం లేదు, ఎవరైనా కానీ విలేజ్కి పోతే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అడిగినా, కాంగ్రెస్ వాళ్ళు అడిగినా, ఎవరు అడిగినా వాళ్ళకి చేయటం అంతే, నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఇది. చేసి 4 సంవత్సరాలు వరుసన కూచినపూడి, పొన్నూరు, బాపట్ల, చీరాల, మార్టూరు అట్లా చేసుకుంటూ వచ్చాను. 5వ సంవత్సరంలో పొత్సూరు, అద్దంకి చేయాలని. బాబు అప్పుడు ఏదో ఎలక్షన్ ఏదో అలిపిరి లేదు యాక్సిడెంట్ అయ్యి, తర్వాత ఎందుకు సమ్హౌ ఈ డిసైడెడ్ టు కీప్ ఎలక్షన్స్ 5th ఇయర్ ఇట్ సెల్ఫ్. అప్పుడు బ్యాడ్ లక్ ఏంటంటే అసలు 2 years వర్షాలు లేవు. సరే ఎలక్షన్ అని అన్నాడు, అంత తర్వాత ఇక వర్షాలు ఏదైంది, సరే అయిపోయింది. ఇక దాంతో తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ నేనే నిలబడాలని అన్నారు. సరే గొడవ పెడితేనే నిలబడిన తర్వాత ఓడిపోయాను. నేను ఇమీడియట్గా వచ్చేసాను బాబు దగ్గరికి, నమస్కారం బాబు, ఐఎమ్ అన్ఫిట్ ఫర్ ద పాలిటిక్స్, నాకు రాజకీయాలకు వద్దు, ఇక తెలుగుదేశం మెంబర్షిప్ కూడా నాకేమవుతుంది, ఏ పార్టీ మెంబర్షిప్ వద్దు, నేను ఐ వాంట్ బి. ఓపెన్గా పాలిటిక్స్లో నేను వెళ్ళలేదు, కానీ ఈ పాలిటిక్స్ గురించి నాకు తెలుసు, పొలిటీషియన్స్ గురించి నాకు తెలుసు. ఈ పొలిటికల్ ఫీల్డ్కి రామానాయుడు గారు ఎలా సూట్ అవుతారో నాకు తెలీదు. ఐ డోంట్ థింక్ ఈజ్ అ సూటబుల్ పర్సన్ ఫర్ దట్ ఫీల్డ్. దట్ ఈస్ మై హంబల్ ఒపీనియన్. జీవితాన్ని సినిమాకి అంకితం చేసి సినిమాయే సర్వస్వంగా బతికిన ది షో మ్యాన్ రాజ్ కపూర్ తర్వాత మన సినిమా పరిశ్రమలో చెప్పుకోవాల్సిన పేరు రామానాయుడు గారిది. అందుకే రామానాయుడు గారిని కూడా షో మ్యాన్ ఆఫ్ సౌత్ అని పిలుచుకుంటాం. హైదరాబాదుకు వెళ్ళిన మొట్టమొదటి శాఖలో నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఉంటే, ఆ తర్వాత వెళ్ళింది రామానాయుడు గారే. అంటేనే అమ్మ అని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా.